ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో సిట్ విచారణ ప్రారంభమైంది. అయితే మరోపక్క బీఆర్ఎస్ భవన్లో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడ కూడా ఆంక్షలు విధించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం బీఆర్ఎస్ భవన్ నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఆ పూర్తి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడానికి మనతో పాటు హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ డెస్క్ నుంచి అందుబాటులో ఉన్నారు. ముందుగా ప్రవీణ్, అక్కడ ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు పెద్ద ఎత్తున చేరుకునే నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? వారు అంటే ఈ నేపథ్యంలో వాళ్ళు ఎటువంటి ప్రణాళికలు రూపొందించుకున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ రమణ, ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో కేసీఆర్ ఈరోజు విచారించడం పెద్ద హాట్ టాపిక్గా మారింది. దీనికి సంబంధించి డీటెయిల్ రిపోర్ట్ చెప్పండి. రాజేంద్ర, అంటే ఇంతకుముందే సిట్ విచారణ అయితే ప్రారంభమైంది. సిట్లో సభ్యులుగా ఉన్న వారే ఈ విచారణ చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు జాయింట్ సిపిగా ఉన్నటువంటి విజయ్ కుమార్ ఆయనతో పాటుగా మొత్తం ఈ కేసులో ముందు సిట్ చీఫ్గా ఉన్నటువంటి ఎవరైతే ఏసీపీ వెంకటగిరి, ఆ తర్వాత శ్రీధర్, ఈ ముగ్గురు అధికారుల బృందం ఇప్పటికే కేసీఆర్ నివాసం చేరుకుని విచారణ కూడా చేస్తుంది. అయితే విచారణ సందర్భంగా వారు ఇప్పటివరకు సేకరించిన కొన్ని ఆధారాలకు సంబంధించిన ఫైల్స్ కావచ్చు, కొన్ని ఎలక్ట్రానిక్స్ సంబంధించిన పరికరాలు, ల్యాప్టాప్లు, వీటితో పాటు కేసీఆర్ నివాసం చేరుకున్నారు. విచారణ కొనసాగుతుంది. నిన్న మొన్నటి వరకు మనం ఫోన్ ట్యాపింగ్ సంబంధించి రోజు వార్తలు చూస్తూనే ఉన్నాం. రోజు అది కరెక్ట్ టాపిక్గా ఉంటుంది. అంటే పొలిటికల్గా చాలా సంబంధం ఉన్న కేసు కాబట్టి, రాజకీయంగా సంబంధం ఉన్న కేసు కాబట్టి ప్రతిరోజు వార్తలు నిలిచే కేసుగా మనం ఫోన్ ట్యాపింగ్ చూస్తున్నాం. ఇటు ఈ కేసు సందర్భంగా మాటలు, అంటే ఆరోపణలు, ప్రత్యారోపణలు, మాటల యుద్ధం ఇటు రెండు పార్టీల మధ్య, అంటే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య కొనసాగుతున్న చూస్తాం. అంటే ఎన్న నుంచో వార్తలు, అంటే ఎవరైతే బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న వ్యక్తులకు నోటీసులు ఇవ్వబోతున్నట్టు విన్నాం. చివరకు అంటే హరీష్, ఆ తర్వాత కేటీఆర్, సంతోష్ రావు, ఇప్పుడు అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చారు. అంటే కేసులో వీరే కీలకంగా వ్యవహరించారు, వీరికే సంబంధాలు ఉన్నాయి. ప్రభుత్వ అధికారులంతా కూడా వీరి ఆదేశాల మేరకే, అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే ఈ మొత్తం ట్యాపింగ్ చేశారంటూ కూడా చెప్పిన పరిస్థితుల్లోనే ఈ విచారణ కొనసాగుతున్నట్టుగా అయితే సిట్ చెప్తోంది. సిట్ అయితే 160 CRPS కింద ఈ నోటీసులు ఇచ్చి ప్రస్తుతం విచారణ కొనసాగిస్తుంది. ఇప్పుడు ఈ విచారణలో ఏం జరగబోతుంది, ఎలాంటి ప్రశ్నలు సిట్ సంధించబోతుంది, కేసీఆర్ ఎలాంటి బదులు ఇవ్వబోతున్నారు? ఎందుకంటే ముఖ్యంగా ముందు నుంచి కూడా చెప్తున్నారు, మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా అప్పుడు ఎవరైతే ఐఎస్బీ చీఫ్గా ప్రభాకర్ రావు పనిచేశారో ఆయన తన ఇష్టారాజ్యంగా కింది సిబ్బందికి ఆదేశాలు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ చేయించారు. మామూలుగా అయితే భద్రత విషయంలో మాత్రమే ట్యాపింగ్ చేస్తారు, కానీ చాలా వరకు ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేస్తారంటూ కూడా ఆరోపిస్తున్న క్రమంలో వాటికి సంబంధించి క్వశ్చన్ చేయడంతో పాటు ప్రభాకర్ రావు ఆల్రెడీ రిటైర్డ్ అయిన అధికారిని మళ్ళీ ఒక కీలకమైనటువంటి ఐఎస్బీ లాంటి, అంటే ఇంటెలిజెన్స్ విభాగానికి ఎట్లా అధిపతిగా నియమించారు, దాని కారణాలు ఏంటి, ఇలాంటి వివరాలు కూడా కేసీఆర్ను క్వశ్చన్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే అప్పుడున్న సీఎస్ను కానీ మిగతా అధికారులను విచారించినప్పుడు అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే వారిని నియమించాల్సి వచ్చిందని కూడా వారు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం కేసీఆర్ను వాటికి సంబంధించి కూడా క్వశ్చన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి సిట్ చెప్తున్నట్టుగా, సిట్ ఆరోపిస్తున్నట్టుగా ఏ మేరకు వారి దగ్గర ఆధారాలు ఉన్నాయి? అయితే ముందు ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో, ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం మారిన సందర్భంలో అప్పుడు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వాడిన ఉపకరణాలు, ఏవైతే పరికరాలు ఉంటాయో ఆ పరికరాలను పూర్తిగా ధ్వంసం చేయడం కావచ్చు, మిగతావన్నీ జరిగాయి అన్నది సిట్ చెప్తున్న పరిస్థితి. వాటిని మూసిలో పడేయడం, మూసిల నుంచి వాటిని వెలికి తీయడం, మళ్ళీ ఎఫ్ఎస్ఎల్కి పంపించడం, ఇలాంటి పరిణామాలను కూడా మనం చూసాం. అంటే ఇవన్నీ బేస్గా చేసుకొని అంటే ఏ కుట్రకోణం లేనప్పుడు ఎందుకు వాటిని ధ్వంసం చేయాలని చూశారు, ఇలాంటివన్నీ కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రభాకర్ రావుతో పాటుగా మిగతా సిబ్బంది కూడా ప్రశ్నించారు. ఇప్పుడు వాటిని ప్రభుత్వ అధినేతగా అప్పుడు పనిచేసినటువంటి కేసీఆర్ని కూడా ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇలాంటి క్వశ్చన్ చేయడంతో పాటుగా ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇంకా ఏవేవైతే ఆరోపణలు ఉన్నాయో విచారణ సందర్భంగా కొంతమంది అధికారులు, సిబ్బంది అప్పుడు చెప్పినటువంటి ఆ వివరాల ప్రకారం సాక్షులు ఇచ్చినటువంటి కొన్ని ఫిర్యాదులు కావచ్చు, వాటిని బేస్గా చేసుకుని క్వశ్చన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కీలక పరిణామాలు చూడబోతున్నాం. ఖచ్చితంగా ఈ కేసులో ఇంకా వచ్చే రోజుల్లో అరెస్టులు తప్పబోవు అంటూ కూడా పదే అధికార పార్టీ నాయకులు చేస్తున్న వార్తలు మనం వింటూ ఉన్నాం. ఈ క్రమంలో మరి విచారణ తర్వాత ఏం జరగబోతున్నట్టు ఉత్కంఠ అయితే సర్వత్రా నెలకొంది. ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారాన్ని అయితే ఇటు బీఆర్ఎస్ తప్పుపడుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలకు పిలిపించింది. ఇంతకుముందే బీఆర్ఎస్ నాయకులు ఆ మంత్రుల నివాస సముదాయాన్ని ముట్టడించారు. ఓవైపు ఉద్రిక్తలు కొనసాగుతూనే ఉన్నాయి, మరోవైపు పెద్ద ఎత్తున నిరసనలు కూడా పిలిపించారు. కేవలం అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ అధికార పార్టీ చేస్తుంది. దానిలో భాగంగానే ఏం లేని కేసును మా ప్రతిష్టను దిగదార్చే విధంగా, మున్సిపల్ ఎన్నికలు లబ్ధి పొందే విధంగా వారు ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఇటు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ వస్తుంది. ఇట్లా మాటల యుద్ధం వైపు కొనసాగుతుంది. ఓవైపు మున్సిపల్ ఎన్నికల హడావిడి వేడి కొనసాగుతున్న వేళలోనే కేసీఆర్ సంబంధించిన విచారణ కూడా జరుగుతున్నవైతే ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో కొంత ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పాలి. కొంత హీట్ వాతావరణాన్ని కారమైంది కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగింది. మరి ఎంతవరకు సుదీర్ఘంగా విచారిస్తారా, గంట 2 గంటలోనే ముగిస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంది. మొత్తంగా అన్ని వేళ్ళు అటువైపే చూపెట్టే అన్నట్టుగా అప్పుడు ప్రభుత్వ అధినేతల పేర్లే ప్రధానంగా వినిపించాయి. కాబట్టి అప్పుడు ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన విచారణ కీలకం కాబట్టి మరి సమయం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుందనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. చూడాల్సి ఉంది మరి. ఎందుకంటే సిట్కి సంబంధించి తను రాసిన లేఖ 6 పేజీల లేఖ రాశారు. ఆ లేఖలో కొంత ఘాటుగానే స్పందించారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్కు నిబంధనలకు విరుద్ధంగా ఈ మొత్తం నోటీసులు ఉన్నాయని కూడా ఆయన కొంత ఆగ్రహం, ఆ తర్వాత ఆందోళన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసాం. ఏదేమైనా ప్రస్తుతం అయితే విచారణ కొనసాగింది. మరి ఎంతవరకు ఈ విచారణ కొనసాగుతుందో చూడాల్సి ఉంది. రాజేంద్ర.